2019లో భీమవరంలో కనుక నన్ను గెలిపించి ఉంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. భీమవరంలో నన్ను గెలిపించి ఉంటే పరిస్థితి ఇంకొక విధంగా ఉండేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఏమిటి భీమవరం నుంచి 2019లో ఆయన గెలిస్తే ఏం జరిగి ఉండేది? మనం ఒకసారి ఆలోచిద్దాం. తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో ఉంది. జనసేన పార్టీ రాజోలు గెలుచుకుంది. అది కాకుండా భీమవరం కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచారనుకుందాం. జనసేన పార్టీకి 2 ఉంటారు ఎమ్మెల్యేలు. ఆ 2 కలిసి ఈ 5 ఏళ్లలో ఏం చేసేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఇరుకాట్లలో పెట్టేవాళ్ళు, ఏ రకంగా జగన్తో పోరాటాలు చేసేవాళ్ళు మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారి మాటలకు అండ్ ఆచరణకు చాలా తేడా కనిపిస్తోంది. అండ్ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, భీమవరంలో నేను వదిలిపెట్టాను అంటాడు. భీమవరంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అంజిబాబు అంటారు, అలియాస్ అంజిబాబు, ఆయన జనసేన పార్టీలో చేరాడు. జనసేన పార్టీలో ఆయన ఎందుకు చేరినట్టు? జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికే చేరినట్టుగా మనం భావించవచ్చు. అందులో ఏ రకమైన సందేహం అయితే లేదు. అంటే ఏమిటక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న మనిషి, ఒక పొటెన్షియల్ ఎక్స్ఎమ్మెల్యే, ఆయన జనసేన పార్టీలోకి ఆయనను చేర్చుకోవడం అంటే ఆయనకి టికెట్ ఇచ్చే హామీతోనే చేర్చుకుని ఉంటారన్నది కన్ఫామ్. అయితే అంజిబాబు మాట్లాడుతున్నది ఏమిటంటే, ఒకవేళ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మేమంతా సపోర్ట్ చేసి గెలిపిస్తామని ఆయన చెప్తున్నాడు. భీమవరం నుంచి పోటీ చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్కి అటువంటి ఆలోచన ఉన్నట్టుగా కూడా మనకేం కనిపించట్లేదు. పైగా మళ్ళీ భీమవరం వదిలిపెట్టను అంటాడు. భీమవరంను వదిలిపెట్టను అంటే అర్థం ఏంటి? భీమవరం నుంచి పోటీ చేయాలి, పోయిన చోట వెతుక్కోవాలంటారు. 2019లో ఓడిపోయారు, ఓకే, గాజువాక అండ్ భీమవరం, ఈ రెండిట్లో ఏదో ఒక చోట పోటీ చేయాలి. ఆయనకు అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశమే లేనట్టు గడిచిన 3-4 రోజులుగా వస్తున్న కథనాన్ని బట్టి మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తోంది. అందువల్లనే ఆయన అసెంబ్లీకి సంబంధించిన ఏ సెగ్మెంట్ వ్యవహారం కూడా మనకి ఎక్కడ క్లారిటీ లేదు. ఈ కాకినాడ బందరులో పార్లమెంట్ సీట్లు ఏవైతే జనసేన పోటీ చేయబోతుందో అందులో ఒక స్థానం కాకినాడ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా ఒక దృశ్యం కనిపిస్తుంది. అయితే భీమవరం వదిలిపెట్టనని ఒకసారి అంటాడు, మళ్ళీ ఈ గ్రంథి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమి కొట్టాలంటాడు ఆయన. ఎక్కడి నుంచి? భీమవరం నుంచి. భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాసు తరిమి కొట్టాలంటాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తరిమి కొట్టాలంటాడు. చివరికి అంటే మేమే ఉండాలి, నేను అండ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉద్దేశం బహుశా అదే కావచ్చు. ఇక్కడ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, అసలు నేను ఓడిపోతానని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిపైనే పోటీ చేసి ఓడిపోయేవాడిని అంటాడు. అంటే అక్కడికి మరి జగన్మోహన్ రెడ్డిని బాగా బూస్ట్ చేసిన లెక్క. తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని అమాంతం పైకి లేపుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా హైప్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలవంతుడని ఆయన చెప్పకనే చెప్తున్నాడు, చాలా శక్తివంతుడని చెప్పకనే చెప్తున్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిపైన ఓడిపోవడం కూడా అదొక గొప్ప ఘనకార్యంగా కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారో తెలియదు. అంటే గ్రంథి శ్రీనివాస్ పైన ఓడిపోవడం తనకు అవమానంగా ఉందేమో మనకు తెలియదు. లేకపోతే ఈ కామెంట్ రాదు, పులివెందుల కామెంట్ రాదు, జగన్మోహన్ రెడ్డి కామెంట్ రాదు. అక్కడ గ్రంథి శ్రీనివాస్ పైన ఓటమి పాలయ్యారు. అక్కడికి అవతల గ్రంథి శ్రీనివాస్ ఉన్నారా, ఇంకొక శ్రీనివాస్ ఉన్నది, అది డిఫరెంట్ ఇష్యూ. గెలిచారా లేదా అనేది ముఖ్యం. ఎన్నికల్లో ప్రామాణికం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడికైనా గెలిచారా ఓడిపోయారా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ భీమవరం నుంచి నేను పోటీ చేసి ఓడిపోయాను, గెలిచి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది, తుఫాను వచ్చేది, లేకపోతే అసెంబ్లీ మొత్తం అల్లకల్లోలం చేసేవాడిని, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కింద మీద చేసేవాడిని, తలకిందులు చేసేవాడిని, ఈ ప్రభుత్వాన్ని గజగజ వణికించేవాడిని. ఇవన్నీ ఈ మాటలేవి అవి అర్థం లేని మాటలు, అవి అర్థరహితమైన వ్యాఖ్యలు. ఎందుకంటే 175 సెగ్మెంట్లలో 151 స్థానాలతో
భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఆయన అధికారంలోకి వచ్చారు. సో అటువంటి ప్రభుత్వాన్ని ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలతోని చేయగలిగింది ఏం లేదు. 23 మంది సభ్యులున్న టీడీపీ ఏం చేస్తోంది అంటే, పవన్ కళ్యాణ్కు ఏమైనా 2 కొమ్ములు ఎక్కువ ఉన్నాయా, 2 చేతులు ఎక్కువ ఉన్నాయా, లేకుంటే ఇంకా ఏమైనా తలలు 4 ఎక్కువ ఉన్నాయా? లేదు కదా. ఆయన కూడా చంద్రబాబు లాగానే, లోకేష్ లాగే, లేకుంటే జగన్మోహన్ రెడ్డి లాగానే ఆయనకు ఒకటే తల ఉంది. మిగతా వాళ్ళలాగానే ఆయనకు 2 చేతులు మాత్రమే ఉన్నాయి. ఆయనకు ఒకటే మెదడు ఉంది. అటువంటిప్పుడు ఆయన భీమవరం నుంచి నేను గెలిస్తే నా తడాఖ ఏందో చూపెట్టేవాడిని. ఇవన్నీ మాట్లాడడం వల్ల ఆయన అంటే తన భావదారిద్ర్యాన్ని ప్రకటించుకుంటున్నట్టుగా అవుతుంది తప్ప ఆయన రాజకీయ పరిణతి కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.